కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కోదండరాముని కళ్యాణం నిర్వహించారు. ఆలయంలో సీతా సమేత కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పు భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మామిడాడ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన గోపురాల దేవాలయం. ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేంద్రం తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని పార్లమెంటులో ఆమోదించుకున్న వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఉలేమా ఐమ్మ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును యావత్ ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయంగా పోరాటం చేస్తున్న వారికి తమ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో జింక కుక్కల దాడిలో మృతి చెందింది. 2 రోజుల వ్యవధిలో ఒక జింక దూపి మృతి చెందింది. యూనివర్సిటీలో పరిధిలో చెట్లు నరికేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ దామగ్నపూర్ గ్రామంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బోయ బుజ్జమ్మ గారి నివాసంలో అదే సన్నబియ్యంతో చేసిన భోజనాన్ని స్థానిక నాయకులు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సీతార్ దయాకర్ రెడ్డితో కలిసి భోజనాన్ని చేశారు. పేదవారికి పట్టెడనం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం. దేశంలోనే రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని వారు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ డాక్టర్ భీమా లక్ష్మీనారాయణ గౌడ్ గుండెపోటుతో మరణించడంతో ఆయన కుమారుడు హన్మకొండ బంధన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో మారుమూల ప్రాంతం నుండి గిరిజన తండాల నుండి దాదాపు 400కు పైగా పేషెంట్లు హాజరయ్యారు. వారికి కావాల్సిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా కల్వతుర్తి పార్లమెంటులో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయిందని ర్యాలీ నిర్వహించి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. శతాబ్దాల కాలంగా పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ బిల్లుతో నిరోధించవచ్చని బీజేపీ నాయకులు తెలిపారు. ఉన్నత వర్గాల చేతిలో చిక్కుకున్న భూములను పేద ముస్లింలకు వాటా దక్కేలా ఈ బిల్లు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పెద్దూరులో కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి పుట్టమట్ట పవిత్ర జలాలను తీసుకొచ్చి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని దొడ్ల మురళీకృష్ణారెడ్డి తెలిపారు. స్వామివారు ప్రతిరోజు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా మురళితో కలిసి పర్యటించారు. ప్రజలకు చేరువవుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండల మాసాపేట గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి లాగుడు పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివనందన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎడ్ల బండలాగుడు విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. నంద్యాల జిల్లా మహానంది మండలం శ్రీనగరం కాలనీలో నాగుపాము హల్చల్ చేసింది. స్నేక్స్ నేచర్ మోహన్ పామును చూసి వెంటనే స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్స్ నేచర్ మోహన్ పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. ఈ సంఘటనలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇద్దరు రౌడీ షీటర్లు నగర బహిష్కరణ చేశారు. ఇద్దరు వ్యక్తులను నలపరాజు రాజేష్, మెంటల్ రాజేష్ అనే వ్యక్తిపై 19 కేసులు, 4 మర్డర్ కేసులు ఉన్నాయి. సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తున్నట్లు కమిషనర్లు తెలిపారు. వీళ్ళు మరల నగరానికి వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై ఢిల్లీ వేదికగా చేసిన నిరసన సభ విజయవంతమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి విక్రయదారుల ముఠాని ఎస్పీ రవికుమార్ అరెస్టు చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని సుమారుగా కేజీ 200 గ్రాముల గంజాయి, ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్స్ 8.71 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 4 నిందితులను అరెస్టు చేసినట్లు, మరో 2 పరారులో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో లాంఛనీయంగా బీఆర్కే న్యూస్ ఛానల్ పంచాంగం పుస్తకాన్ని ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కృష్ణ పంచాంగ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజలకు, అధికారులకు మధ్యవర్తిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పనిచేస్తున్న బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు మేనేజర్ కృష్ణ అభినందనలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా చిరాగపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం వాహనాలు తనిఖీలు చేస్తుండగా కొకైన్ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను తనిఖీ చేశామన్నారు. 10 లక్షల రూపాయల విలువైన 10.30 గ్రాముల కొకైన్ లభించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమెల్లి మండలానికి చెందిన డి చంద్రశేఖర్గా గుర్తించారు. అనంతరం డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు.